ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు తెలంగాణలో చూస్తే రైతులకు రాజకీయాన్ని సీఎం కేసీఆర్ అంటుగడుతున్న దృశ్యాలు మనకి ఇప్పుడు కనిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ తరహా అరాచక పాలనకు స్కెచ్ వేశారన్నట్లుగా కనిపిస్తోంది. అయితే ఎందుకంటే ఒకవైపు చూస్తే కేసీఆర్ ఆదేశాలతో గులాబీ గుండాలు ఎక్కడికక్కడే రెచ్చిపోతున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత మితిమీరిపోయాయి వీళ్ళ ఆగడాలు. వరి వద్దంటూ స్వయంగా కేసీఆర్ వరి తెగింపు వ్యాఖ్యలు చేశారు. వరి వేస్తే ఊరేనంటూ ఇంకొక వైపు గులాబీ లీడర్లు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మొత్తంగా రైతులపై కక్ష కట్టారా తెలంగాణ సీఎం కేసీఆర్ అంటూ సర్వత్రా వినిపిస్తోంది. యాసంగి వడ్ల గురించి మాట్లాడుతూ కాలక్షేపం చేసేస్తున్నారు. వానాకాలం వడ్లను కొనకుండా టీ సర్కార్ ఇలా తాత్సారం చేస్తోంది. కల్లాల వద్దే రైతులు ప్రాణాలు పోతుంటే ఏ మాత్రం పట్టించుకోవట్లేదు కేసీఆర్. 6,500 కేంద్రాలు సగం చోట్ల ఇక్కడ ఇంతవరకు చూసుకుంటే కాంటాలు కూడా పెట్టలేదు, టార్పాలిన్లు ఇవ్వలేదు. ఒకవైపు వర్షాలు కురుస్తున్నాయి, అలాగే రైతుల పంట అంతా నీటి పాలవుతోంది. కానీ టార్పాలిన్లు కూడా ఇంతవరకు ఎక్కడ సర్కార్ అందజేసే ప్రయత్నం అయితే చేయట్లేదు. ఆందోళనలు అన్నదాతలు ఎక్కడికక్కడే ఉన్నారు. అయితే రైతులను ఆదుకోవాలి అని ఇంకొక వైపు బీజేపీ రైతుల దీనావస్థలు తెలుసుకోవాలని గ్రౌండ్ లెవెల్కి వెళ్తూ ఉంటే వాళ్ళపైనే దాడి చేస్తోంది టీ సర్కార్. బండి సంజయ్ టార్గెట్గా గులాబీ విష రాజకీయాలైతే మనకిప్పుడు కనిపిస్తున్నాయి. రైతులకు బాసటగా నిలుద్దాం, రైతన్నను ఆదుకుందాం అన్న బీజేపీ లీడర్లపై దౌర్జన్యానికి దిగుతున్నారు. అడుగడుగున బీజేపీ నేతలు కార్యకర్తలపై దాదాగిరి చేస్తున్నారు. బండి కాన్వాయ్పై పోలీసుల సమక్షంలోనే దాడి జరిగింది అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సీఎం డైరెక్షన్లో అడుగడుగున అడ్డంకులు దాడులు జరుగుతున్నాయని అయితే అందరూ అర్థం చేసుకుంటున్నారు. హుజూరాబాద్ ఫలితంతోనే ఇలా కాషాయ శ్రేణుల దూకుడును తట్టుకోలేకే ఇలా చేస్తోందని చెప్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద బీజేపీ ఆందోళనలు చేస్తూ తక్షణమే వడ్లను కొనుగోలు చేయాలంటూ బండి సంజయ్ డిమాండ్ చేశారు. మరి కమల్ నాథుల ప్రశ్నతో కేసీఆర్ ఉక్కిరి బిక్కిరి అవుతూ బీజేపీ క్యాడర్ను దెబ్బతీసేలా కేసీఆర్ ఇప్పుడు వ్యూహాలు చేస్తున్నారు. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ భయభ్రాంతులకు గురి చేసేలా గులాబీ ఎత్తుగడలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం కనిపిస్తోంది. రైతులకు అండగా బండి సంజయ్ పర్యటనలు చేస్తున్నారు. అన్నదాతలను ఓదార్స్తుంటే ఇంకొక వైపు టీఆర్ఎస్ సర్కార్ గులాబీ నేతలు గులాబీ శ్రేణులు ఎంతగా రెచ్చిపోయి ఎంతగా మితిమీరిన ఆగడాలు చేస్తున్నారు మనం అందరం స్వయంగా చూస్తున్నాం. అయితే ఈ దేశకు సంబంధించి మనతో మాట్లాడడానికి సాగర్ గారు ఉన్నారు, కేఎస్ కార్యదర్శి. నమస్తే అండి సాగర్ గారు. నమస్తే అండి. అయితే అడుగడుగున బీజేపీ కార్యకర్తల దాదాగిరి కనిపిస్తోంది. అసలు ఇవన్నీ చూస్తుంటే హుజూరాబాద్ ఎన్నిక తర్వాత మరింతగా మితిమీరిపోతున్న ఈ ఆగడాలు. అయితే బెంగాల్ తరహా రాజకీయానికి ఇక్కడ సీఎం కేసీఆర్ తెరలేపారా అన్న అనుమానాలు ప్రతి ఒక్కరిలోనూ వస్తున్నాయి. దీనికి సంబంధించి మీరైతే ఏమంటారండి? వాస్తవంగా ఈరోజు కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో అధికారంలో టిఆర్ఎస్ పార్టీ ఉంది. ఇద్దరు కూడా రైతుల ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకొని రైతులకు ఏ రకంగా అయితే ఉపయోగం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఆలోచన చేయాలనేది రైతు సంఘాలు కోరుతుంది. కేంద్రం కొనుగోలు చేసేటువంటి బాధ్యత కేంద్రం ఉంది, కేంద్రం కొనుగోలు చేయాలి. గతం నుంచి ఇప్పుడు యాక్చువల్ గా 2004 వరకు డైరెక్ట్ గా మన ఉమ్మడి రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసింది. అయితే 2004 నుంచి సేకరణ రాష్ట్ర ప్రభుత్వం చేసి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ఇవ్వడం అనేటువంటిది ప్రారంభమైంది. అది ఒక భాగం. ఇక్కడ ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటంటే ఈ వానాకాలంలో వచ్చినటువంటి పంట ఏదైతుందో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తా అని చెప్పింది. కొనుగోలు కేంద్రాలు 5,000 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడమని కూడా చెప్పింది. అయితే దానికి సంబంధించి అనేక చోట్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు గోనె సంచుల కొరత ఉంది. గోనె సంచులు సప్లై చేసేటువంటి కార్యక్రమం కొన్ని చోట్ల లేట్ అయ్యి రైతులు ఎక్కువ కాలం ఆ కళ్ళాల దగ్గర కొనుగోలు కేంద్రాల దగ్గర ఉండిపోవడం అనేటువంటిది జరుగుతుంది. దీన్ని నివారించేటువంటి ప్రయత్నం అవసరమైతే కొనుగోలు కేంద్రాలను పెంచి వేగంగా కొనుగోలు చేసి డబ్బుల్ని వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేసేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సి ఉంది. తర్వాత యాసంగికి వచ్చేటప్పటికేమో 2 రకాల అభిప్రాయాలు వచ్చినాయి. యాసంగిలో ఉప్పుడు బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయము, మామూలు బియ్యాన్ని కొనుగోలు చేస్తాం అనేటువంటి వాళ్ళు ఒక ప్రకటన చేశారు. గతంలో ఇప్పుడు మన దగ్గర మిర్యాలగూడ, ముఖ్యంగా మిర్యాలగూడ ప్రాంతంలో ఉప్పుడు బియ్యాన్ని తయారు చేసేటువంటి రైస్ మిల్లులే ఎక్కువగా ఉన్నాయి. అది ఆ సమస్యకు సంబంధించినటువంటిది ఒక భాగం.
ఏమో కేంద్రం కొనుగోలు అంటే కేంద్రం దగ్గర నిల్వలు చాలా ఉన్నాయనేటువంటి ఒక ప్రచారం కూడా ఉంది. నిల్వలు ఉన్నాయి. ఇప్పుడు గడ్కరీ గారు ప్రకటన చూసినప్పుడు రైతుల దగ్గరికి వెళ్ళి మీరు ప్రచారం చేయండి, ఆ పంటల మార్పిడి అనేటువంటిది జరగాలనేటువంటిది వాళ్ళు ప్రకటన చేశారు. అంటే మేము కోరుతుంది రైతు సంఘాలుగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రెండు కూడా మన దేశ అవసరాలు ఏమున్నాయి, మన రాష్ట్ర అవసరాలు ఏమున్నాయి, వాటిని దృష్టిలో పెట్టుకొని మన పంటల ప్రణాళిక ఉండాలి. దాని ద్వారా రైతాంగానికి దేశ ప్రజానీకానికి ఇద్దరికి ఉపయోగం జరిగే విధంగా ఉండాలనేటువంటిదే మా అభిప్రాయం. ఆ రకంగా కాకుండా రాజకీయ ప్రయోజనాలు, రేపు ఎన్నికల్లో ఓట్లు ఎట్లా, హుజురాబాద్ ఎన్నిక ఫలితం ఏంటి, తర్వాత ఎన్నికల్లో ఎట్లా ఉంటది, దీని మీదకి మళ్ళీ చేసి ఇది చేయడం వల్ల ఏమైతుందంటే రైతుల ప్రయోజనాలు, రైతుల అవసరాలు తీరకుండా ఈ రాజకీయ ప్రయోజనాల గందరగోళంలో పడేసి దాంట్లోకి నెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అది సరైనటువంటిది కాదు. రైతాంగానికి మన రాష్ట్ర ప్రజానీకానికి ఇద్దరికి కూడా నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. దాని నుంచి బయటికి రావాలి. విషయం రాజకీయాలు వచ్చినప్పుడు రాజకీయాలు మాట్లాడాలి, రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి, ఓట్లు ఉంటాయి, రాజకీయ పార్టీ అన్న తర్వాత రాజకీయాలు చేస్తుంది. కానీ ఇప్పుడు దీని మీద సెంటిమెంట్లు రెచ్చగొట్టుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది జరుగుతుంది. అది సరైనటువంటిది కాదు అనేటువంటిదే మేము అభిప్రాయపడతాం. రైతుల ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని మన రాష్ట్రానికి ఇప్పుడు వరి అనేటువంటిది ఇంత అవసరం లేదు, దీన్ని తగ్గించాలని అనుకున్నప్పుడు దానికి సంబంధించి ఒక సమావేశం పెట్టి అందరి అభిప్రాయాలు తీసుకొని ఏ పంటలు వేస్తే మన రాష్ట్రంలో ఉపయోగం జరుగుతుంది. ఇప్పుడు ప్రకటన చేశారు, ఒక 10 ప్రత్యామ్నాయ పంటలు వేయాలనేటువంటి ప్రకటన చేశారు. దాంట్లో పెసర గాని, మినుములు గాని, పొద్దుతిరుగుడు గాని, నువ్వులు గాని, ఆవాలు గాని ఇట్లాంటివి చేశారు. దీనికి సంబంధించి ఒక గ్యారంటీ అనేటువంటిది ఇవ్వాలి. పంటలు మీరు వేయమన్నారు ఈరోజు, కానీ దానికి సంబంధించి కొనుగోలు గ్యారంటీ, అదే రకంగా బోనస్ లాంటిది ఏమన్నా ఇస్తారా అనేటువంటిది చేయాలని అడుగుతుంది. అది చేస్తే రైతాంగానికి ఒక భరోసా వస్తే ఇతర పంటలకు మళ్ళీ అవకాశం కూడా ఉంటది. కొంత మనకి వరిని కొనుగోలు చేయమని చెప్పి కేంద్రం చెప్పిన తర్వాత రాష్ట్రం మొత్తాన్ని కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు కూడా పంపేటువంటి అవకాశం తక్కువ. కేంద్రం జోక్యం ఉంటే తప్ప అది సాధ్యం. కాబట్టి అట్లాంటి సందర్భాల్లో ఇక్కడ ఇతర పంటలకు మళ్లించే దాంట్లో కూడా ప్రభుత్వం కొన్ని జాగ్రత్తలు తీసుకొని చేయగలిగితే మన రాష్ట్ర అవసరాలకు సరిపోయినటువంటి, ఇప్పుడు పప్పులు కొరతనే ఉంది, మనకు నూనె గింజల కొరతనే ఉంది, వాటి వైపు మళ్లించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దీన్ని అసలు వీటన్నింటి ఎన్నో అవకాశాలు ఉన్నాయండి. రైతన్నలకు మేలు చిత్తశుద్ధి ఉంటే దాని పట్ల ఒక చిన్న కమిటీ వేయచ్చు, లేకపోతే వాళ్ళు అంతర్గతంగా సమావేశమై మాట్లాడుకున్న రైతులను ఒక్క గంట సమావేశంలోనే ఆదుకునే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఆ దిశగా అసలు కేసీఆర్ సర్కార్ ముందుకు వెళ్తున్న దాఖలాలు అయితే మనకు కనిపించట్లేదు. ఎంతసేపు వడ్ల కొనుగోలును అది ఒక రాజకీయంగా మార్చే అవకాశాన్ని తీసుకునేటట్టుగానే కనిపిస్తోందండి. రైట్ అండి, మీరు కూడా మనతో మాట్లాడడానికి కొప్పు భాష బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు కూడా ఉన్నారు, అలాగే జర్నలిస్ట్ మధు గారు కూడా ఉన్నారు. అయితే కొప్పు భాష గారితో మాట్లాడదాం. నమస్తే అండి కొప్పు భాష గారు. అయితే ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఎలాంటి తరహా రాజకీయాన్ని నడిపారు, అలాంటి తరహా రాజకీయాన్ని ఇప్పుడు నడపడానికి సీఎం కేసీఆర్ స్కెచ్ వేశారు. రైతులు ఆగమాగమవుతున్నా, ఆత్మహత్యలకు పాల్పడుతున్నా, మరణ మృదంగం మోగుతున్నా అస్సలు పట్టించుకోవట్లేదు అన్నది వినిపిస్తోంది. మరి ఈ స్కెచ్ గురించి మీరైతే ఏమంటారు? కేసీఆర్ కొత్త ఎత్తుగడ అని అంటూ చాలామంది విశ్లేషకుల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై మీరైతే ఏమంటారండి? మేడం, ఇది 100% మా రాష్ట్ర అధ్యక్షుడు గారు ఎంబడి నిన్న మొన్న మేము పోయినాం కదా ఎంబడి, ఈ రాష్ట్రంలో రాక్షసత్వ పాలన చేయాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి డిసైడ్ అని చెప్పేసి 2 రోజుల్లో కనిపించింది. అసలు వరి గురించి మరి కేసీఆర్కి అవగాహన లేదా, ప్రభుత్వానికి అవగాహన లేదు. ఈరోజు రైతులను అంతా అయోమయం చేసి ఈరోజు రైతులను రోడ్ల మీద వేసి నాటకాలు ఆడుతున్నటువంటి ముఖ్యమంత్రిని ఏమనాలో అర్థమైతలేదు. నిన్న ప్రభుత్వ సంబంధించినటువంటి వ్యవస్థలంతా, పోలీస్ వ్యవస్థ అయితే అసలు నిన్న మొన్న లాస్ట్ కు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంబడొచ్చిన వాళ్ళందరినీ ఎవరిని చంపాలని, చంపియాలనే దిశగా నిన్న యుద్ధం నడిచినట్టు అనిపించింది. పోలీసులు నిన్న మొన్న మనం చూస్తా ఉన్నాం, కట్టెలు తెచ్చి పోలీసు వాళ్ళు కట్టెలు తెచ్చి టిఆర్ఎస్ కార్యకర్తలకు ఇస్తున్నటువంటి విషయం మనం చూస్తే
విచిత్రం అనిపిస్తుంది. పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ ఏ రకంగా చేసిందో తెలంగాణ రాష్ట్రంలో ఆ రకంగా ఈ రోజు కేసీఆర్ చేయాలనేది తప్పన ఏదైతున్నదో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దాన్ని తిరగరాస్తుంది. ఏం అనుమానం ఉండదు. ఎందుకంటే ఈ రోజు భారతీయ జనతా పార్టీని బెదిరియాలనో లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను బెదిరియాలంటే కేసీఆర్ ఇంకో జన్మెత్తాల్సింది. ఈ రోజు ఒక్కటే సూటిగా అడుగుతా ఉన్నాడు, రాష్ట్ర అధ్యక్షుడు ఒకటి సూటిగా అడుగుతా ఉన్నాడు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమని, యాసంగి పంట గురించి కాదు, ఇప్పుడు రైతులు ఒడ్లు తెచ్చి రోడ్ల మీద వేసుకుంటే ఇది కొంటవా కొనవా అడుగుతున్నారు. కొంటవా కొనవాడితే గత 3 సార్లు ఈ మధ్యకాలంలో 3 సార్లు ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా బీజేపీని బదనాం చేసుడు లేకుండా కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసుడు తప్పితే అసలు ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఓట్లు కొన్నాం అన్నది మీరు ఎన్ని ఓట్లు కొన్నారు ఆ విషయాన్ని మాత్రం చెప్పాడు. వాడు కన్ఫ్యూజ్ పెడతా ఉన్నాడు. లాస్ట్ కు ఇందిరా పార్క్ కాడ రేపు 18వ తారీఖు నాడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు ఆ సంబంధించినటువంటి అందరూ హైదరాబాద్ తీసుకొచ్చి ధర్నా చేయాలని తప్ప దేని గురించి చేస్తున్నావు? నేను సూటిగా అడుగుతా ఉన్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి, మీకు దమ్ము ధైర్యం ఉంటే నిజంగా మీరు ఢిల్లీలో పోయి ధర్నా చేస్తున్నారు కదా, ఈ ఢిల్లీలో పోయి ధర్నా చేయాల్సి ఉండే, అప్పుడు తెలుస్తూ ఉండే నీ భాగవతం. ఇది దేశం సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి క్లియర్ గా చెప్పిండు, అరే నువ్వు ఆ రోజు వచ్చి ఏం మాట్లాడినావు, ఈ రోజు ఏం మాట్లాడుతున్నావు, ఒక ముఖ్యమంత్రి స్థాయి నుండి నువ్వు మాట్లాడే స్థాయి అది కాదని చెప్పేసి ఈ కేంద్ర సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి చెప్పినా నిన్న ప్రెస్ మీట్ పెట్టి అదే రకంగా మాట్లాడుతూ ఉంటాడు. ఏం మేము టీఆర్ఎస్ వాళ్ళంటే వ్యవసాయం చేసే వాళ్ళు ఉండరా, ఆ దాడులు చేస్తారు, అట్లనే ఆ రకంగానే చేస్తాం, ఇంకా చేస్తామని చెప్పేసి వారి మంత్రులు, వారి ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నటువంటి తీరును చూస్తే ఖచ్చితంగా మరో పశ్చిమ బెంగాల్ చేయాలని చెప్పేసి ఆలోచన విధానం ఏదైతుందో అది బాధ అనిపిస్తున్నది. ఈరోజు ప్రజలంతా, రైతులంతా ఒడ్లు తీసుకొని రోడ్ల మీద వండి చేస్తా ఉంటే నువ్వు కొనయ్యా దొర అని చెప్తుంటే యాసంగి పంట గురించి మాట్లాడుతున్నటువంటి విధానం ఏదైతుందో ఈ రోజు రైతులను మోసం చేయాలి, రైతులను ఆగం చేయాలనే ధోరణితో ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు. ఈ విషయాలు ఇవన్నిటికీ ముందు ఏంటంటే హుజురాబాద్ సంబంధించినటువంటి ఈటల రాజేందర్ గారు గెలిచిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మతి భ్రమించిందని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు అందరూ అనుకుంటున్నారు, అందరూ తెలిసే విషయం. కాబట్టి ఈటల రాజేందర్ గారిని సైడ్ ట్రాక్ చేసి వ్యవసాయం రైతులను సైడ్ ట్రాక్ చేసి ఆ యొక్క గెలుపును మర్చిపోయే విధంగా చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. మేము మొన్న ఒకటి విషయం అడిగినాం, ఈ రాష్ట్రంలో పెట్రోల్ ధరలు, డీజిల్ ధర కేంద్ర ప్రభుత్వం తగ్గించింది కదా, మీరు పావులో పరకు తగ్గామని చెప్తే మేము తగ్గామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు రైతుల మీద నువ్వు తెల్లాలి చేస్తే రైతులు మేము వచ్చినాకనే వ్యవసాయం వంతుంది, మేము వచ్చిన తర్వాత ఒడ్లు వంతున్నాయి, మేము వచ్చినాకనే అనేక పంటలు వండుతున్నాయని చెప్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు వ్యవసాయం చేసుకున్నటువంటి వరిధాన్యం అంతా తీసుకొచ్చి రోడ్ల మీద వేసి వర్షానికి దడిచి వాళ్ళు భయపడి రాష్ట్రకు చనిపోయే విధంగా కనిపిస్తా ఉంటే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రము ప్రెస్ మీట్లు పెట్టి డ్రామాలు ఆడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎవరి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళ మీద కేసులు పెట్టి జైళ్లకు పంపించే ప్రయత్నం చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నం ఏదైతే ఉందో రాబోయే రోజుల్లో ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్ కు జైలుకు పోయే రోజులు దగ్గర పడ్డాయని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. తిరుమలగిరి సంబంధించినటువంటి వ్యవహారికం చూస్తే అక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ కార్యకర్తలు బాగా తాగి రాష్ట్ర అధ్యక్షుడి మీద దాడి చేయాలని ప్రయత్నం చేస్తుంటే వేలాది మంది పోలీసులు వచ్చి వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం, ఒక్క నిమిషమైన ప్రయత్నం చేస్తలేరు. ఎంతసేపు ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేయడు, లేకుంటే బండి సంజయ్ గారిని ఆపే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే రాష్ట్ర అధ్యక్షుడి మీద దాడులు చేసి ఏదో బీభత్సం సృష్టించాలని చెప్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వము అదే వారి యొక్క ఛానల్ ఉందిగా, టీ న్యూస్ ఛానల్, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రైతుల మీద దాడులు చేస్తున్నారని చెప్పేసి అబద్ధాల ప్రచారం చేస్తున్న విధానం ఏదైతుందో ఈరోజు దిగజారుడు చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఖచ్చితంగా పశ్చిమ బెంగాల్ తరాల మమతా బెనర్జీకి ఏ రకంగా బుద్ధి చెప్పినామో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో అతి దగ్గరలో ఖచ్చితంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్రంలో అవినీతి చేసినటువంటి మంత్రులందరినీ జైలు పంపే రోజు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి తెలియదు. ఓకే అండి, అదే ఇంకా మనతో పాటు ఉన్నారు మధు మల్కేట్కర్ గారు, జర్నలిస్ట్. అయితే మధు మల్కేట్కర్ నమస్తే అండి. మధు మల్కేట్కర్ గారు మీ వాయిస్ వినిపించట్లేదు, మాది వినిపిస్తోందండి. అర్చన గారు వినిపిస్తుందండి. ఓకే అండి. మధు మల్కేట్కర్ గారు, ఒకవైపు మనం చూస్తున్నాం బండి సంజయ్ రైతులకు వాళ్ళకి ఒక మద్దతుగా ఉండాలని, తక్షణమే వడ్లను కొనాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంటే కమల్నాథుల ప్రశ్నలకి సమాధానం చెప్పలేక కేసీఆర్ ఉక్కిరి బిక్కిరి అవుతూ బీజేపీ క్యాడర్ను దెబ్బతీసేలా వ్యూహాలు రచిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ మనం చూస్తున్నాం. హుజూరాబాద్ ఎలక్షన్స్ తర్వాత గులాబీ శ్రేణులు ఎంతగా రెచ్చిపోతున్నారు. అలాగే సీఎం కేసీఆర్ కూడా ఎన్నడూ లేని విధంగా
ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టిన విధానాన్ని మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు రైతులను ఏమాత్రం పట్టించుకోకుండా దీన్ని వడ్ల కొనుగోలును పెద్ద రాజకీయంగా మార్చేసి కేంద్రాన్ని ప్రజల ముందు రైతుల ముందు దోషిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్. అలాగే ఇంకొక వైపు బీజేపీ క్యాడర్ను దెబ్బతీసేలా కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇంకొక వైపు పశ్చిమ బెంగాల్ తరహా వ్యూహాలకు ఇక్కడ పదును పెడుతున్నారా అన్న అనుమానాలు కూడా చాలా మందిలో వస్తూ ఉన్నాయి. మీరైతే దీనికి సంబంధించి ఏం చెప్తారండి? ఎగ్జాక్ట్లీ అర్చన గారు, అంటే ఒకటి సీఎం కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా రాజకీయంగా తనకు లబ్ధి చేకూర్చేటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొని అదే అంశాన్ని పదే 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 చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాడు. సేమ్ ఇప్పుడు కూడా తెలంగాణలో రైతాంగానికి సంబంధించినటువంటి ఈ అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి అదే అంశాన్ని ప్రగతి భవన్లో 2 సార్లు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం కావచ్చు, నిన్న పార్టీ ఆఫీస్లో టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి మాటలను చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సింపుల్ లాజిక్ ప్రజలందరికీ తెలుసు. వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే రాజకీయ నాయకులు మేము ఒక విషయాన్ని ఒక 10 సార్లు చెప్తే ఇక ప్రజలంతా దాంట్లోకి వచ్చేస్తారు, రాష్ట్రం పబ్లిక్ మూడ్ అంతా అదే అయిపోతుంది, అసలు వడ్ల గురించే ఈరోజు ప్రజలంతా చర్చించుకుంటారు అనేటువంటి ఒక భ్రమలో ఉన్నారు. వాస్తవంగా ఆ భ్రమలో ప్రజలు పడరు, రారు. ఎందుకంటే దాన్ని చైతన్యం చేయడానికి జర్నలిస్టులు ఉన్నారు, మీడియా ఉంది, దానికంటే కూడా ఎక్కువ ఈరోజు సోషల్ మీడియా ఉంది. సో ఎక్కడికక్కడ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను ఎండగడుతున్నటువంటి సిచ్యువేషన్. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఇది ఫ్రస్ట్రేషన్తో తను ఆడుతున్నటువంటి ఒక డ్రామాగా ప్రజలు ఈరోజు చూసేటువంటి పరిస్థితి క్రియేట్ అయింది స్టేట్లో. నిజంగా కూడా అర్చన గారు, ఒకటి హుజురాబాద్కి సంబంధించినటువంటి ఉప ఎన్నిక బీజేపీ విజయం తర్వాతనే కేసీఆర్ లోపల ఈ సంబంధించినటువంటి అసహనం ప్రారంభమైంది. ఇక ఏం చేయాలో పాలుపోకనేటువంటి సిచ్యువేషన్లో ఇంతకుముందు మనం తీసుకుంటే అంశాలు ఎన్ని అంశాలు ఉన్నాయంటే అన్ని అంశాలను పక్కకు నెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సీఎం కేసీఆర్ గారు. దళిత బంధు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, నిరుద్యోగ భృతి కావచ్చు, రైతులకు రైతు రుణమాఫీ అంశం కావచ్చు, ఇంకా రాష్ట్రంలో చేస్తానన్నటువంటి అభివృద్ధి పథకాలు, వీటన్నిటిని పక్కకు నెట్టేసి కేవలం వడ్లను తెరపైకి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే వడ్ల గురించే చర్చ జరగాలి, వడ్ల గురించే అనేటువంటిది. నిజంగా మరి పక్క రాష్ట్రంలో లేనటువంటి చర్చ ఈ రాష్ట్రంలో ఎందుకు ఉంది? జగన్మోహన్ రెడ్డి ధర్నా చేస్తలేడు, సీఎం కేసీఆర్ ఎందుకు ధర్నా చేస్తాడు? టీఆర్ఎస్ పార్టీ నేతలంతా ధర్నాకు ఎందుకు కూర్చోవాలనుకుంటున్నారు? వీటన్నిటిని కూడా తెరపైకి తెస్తూ ముఖ్యంగా ఒక్క అంశం పశ్చిమ బెంగాల్ ఎందుకు మనం తీసుకోవాలి, చాలా డెప్త్గా అనాలిసిస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర మంత్రి హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా పర్యటనను అడ్డుకున్నటువంటి సిచ్యువేషన్ పశ్చిమ బెంగాల్లో మనం ఇంతకుముందుకు చూసినాం. కేంద్ర మంత్రి వెళ్తే కేంద్ర మంత్రి వాహనాన్ని అడ్డుకొని పూర్తిగా అసలు ధ్వంసం చేసి ఒక చంపే ప్రయత్నం మనం అక్కడ జరిగిన సంఘటన చూసాం. అంటే పశ్చిమ బెంగాల్లో ఆ స్టేజ్ని ఎక్కడి వరకు తీసుకెళ్ళిరు అంటే పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్యకర్తలను ఎలా తయారు చేశారంటే ఒక గూండాలుగా, ఒక హంతకులుగా తయారు చేసే ప్రయత్నం జరిగింది పశ్చిమ బెంగాల్లో లిటరల్గా. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయినటువంటి సిచ్యువేషన్, ఆ రోజు కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలను ఇచ్చినటువంటి రిపోర్టుకు సంబంధించి సుప్రీంకోర్టు జడ్జి మాట్లాడినటువంటి సంఘటన అండి ఇది. పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి హింసను ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవట్లేదు అనేటువంటి చర్చ జరిగింది అక్కడ ఉన్నటువంటి గవర్నర్. సేమ్ అలాంటి సంఘటనలు ఇక్కడ పునరావృతం అయ్యేలా తెలంగాణలో ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బండి సంజయ్ కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తే వస్తున్న నష్టమేంది? పోతాడు, చూస్తాడు, రైతులతో మాట్లాడతాడు, వెళ్తాడు. దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది? ఎందుకు? సో ఇదంతా చర్చ జరుగుతూ ఉంది. వీళ్ళంతా ఏదో డైవర్ట్ పాలిటిక్స్, కేసీఆర్ డైవర్ట్ పాలిటిక్స్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలు డైవర్ట్ కారు. కేవలం 2 రోజులు మాట్లాడుకుంటారు ఆ విషయాల గురించి, 2 నుంచి 3 రోజులు డైవర్ట్ అంతే. హుజురాబాద్ ఈటలను తక్కువ చేయనీకే ఈ వడ్ల రాజకీయాన్ని తెరపైకి తెచ్చిందని ప్రజలంతా మాట్లాడుకుంటారు. అది చాలా క్లియర్గా ఉన్నది. కేరళలో కూడా ఇలాగే జరిగిందండి అర్చన గారు. కేరళలో కూడా హిందుత్వం గురించి కానీ, హక్కుల గురించి కానీ, అక్కడ మత కన్వర్షన్కి సంబంధించిన అంశాలను మాట్లాడితే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను ఊచకోత కోసారు. ఈ రోజు కూడా జరుగుతున్నాయి లిటరల్గా. మార్చిలో కూడా ఒక సంఘటన జరిగింది, ఆర్ఎస్ఎస్ కార్యాలయం పైన బాంబు దాడి జరిగింది. బీజేపీ కార్యకర్తలను ఎక్కడెక్కడ ఊచకోత కోస్తా ఉన్నటువంటి పరిస్థితి కేరళలో. సేమ్ అలాంటి సంఘటన పశ్చిమ బెంగాల్లో జరుగుతూ ఉంది. అక్కడ ప్రగతిశీల బంగ్లా అనేటువంటి ఒక స్టేట్మెంట్తో బీజేపీ ముందుకొచ్చింది అక్కడ పశ్చిమ బెంగాల్లో. దాన్ని అడ్డుకోవడానికి హింసను ప్రేరేపిస్తూ హింసను ముందుకు తీసుకొచ్చి దాడులు చేసినటువంటి సిచ్యువేషన్. బీజేపీ జెండా పట్టుకుంటే ఇంటికి వెళ్ళి కొట్టినటువంటి పరిస్థితి పశ్చిమ బెంగాల్లో. సో
ఈరోజు వడ్లకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించిన అంశంలో బండి సంజయ్ పార్టీ చీఫ్ ఉన్నారు ఇక్కడ, ఆయన వెళ్ళి పరామర్శించే ప్రయత్నం చేస్తే అడ్డుకునేటువంటి ప్రయత్నం, దాడులు చేయడం, రాళ్లతో, కోడిగుడ్లతో, టమాటాలతో, కట్టెలతో అంటే కొట్టేటువంటి ప్రయత్నం చేస్తే తెలంగాణను ఏడికి తీసుకుపోతున్నారు అంటే పశ్చిమ బెంగాల్ లాగా చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. మమ్మల్ని క్వశ్చన్ చేస్తే కొడతాం, మమ్మల్ని క్వశ్చన్ చేస్తే దాడులు చేస్తాం, దేనికైనా తెగిస్తాం, క్యాడర్కి అదే పిలిపిస్తాం, అదే మెసేజ్ ఇస్తాం అనేటువంటి ఒక రీతిలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తుందనేటువంటిది క్షేత్రస్థాయిలో క్లియర్గా చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ అంశానికి సంబంధించి బాల్క సుమన్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే చీఫ్ ఆయన పార్టీ విప్పు, ఆయన చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఆయన ఏం మాట్లాడుతూ ఉంటారంటే కార్యకర్తలకు పిలుపునిస్తూ ఉండు. అంటే నేను చెప్తా ఉన్నా, మీరు వెళ్ళండి, దాడులు చేయండి, ఏదైనా నేను అండగా ఉంటా, మీ వెనకాల నేను ఉంటా. ఏం మెసేజ్ ఇది? ఇక్కడనే చాలా క్లియర్ అర్చన గారు. ఇంకొకటి కేటీఆర్ గారు కూడా ఒక మాట అన్నారు, మనం గుర్తు చేసుకోవాలి. మనము కేసీఆర్ పాత కేసీఆర్ని చూసినట్టు ఉంది అన్నాడు. అంటే పాత కేసీఆర్ని చూసినట్టు ఎందుకు ఉందంటే ఇట్లాంటి మాటలు ప్రగతి భవన్లో మాట్లాడిన తర్వాత బీజేపీని నిలదీస్తాం, క్వశ్చన్ చేస్తాం అనేటువంటి సిచ్యువేషన్ తర్వాత నిన్న కేసీఆర్ గారు మాట్లాడినటువంటి మాట ఒకటి, వేటాడడం ప్రారంభించామనేటి ఒక మాట మాట్లాడండి. ఎట్లాంటి ఒక అత్యున్నతమైనటువంటి ఒక రాజ్యాంగ హోదాలో ఉండి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఒక ముఖ్యమంత్రి అలాంటి మాట మాట్లాడితే వేటాడడం ప్రారంభించాం బీజేపీని, ఏం మెసేజ్ వెళ్తుంది కార్యకర్తలకి? సో సీఎంఏ ఇట్లా అంటుండు, చలో ఇక మనం కూడా బీజేపీ పని పడదాం అనేటువంటిది. కానీ ఒక్కటే అర్చన గారు, మన మిగతా సంఘటనలు దేశవ్యాప్తంగా జరిగినటువంటి మిగతా రాష్ట్రాల సంఘటనలు కనుక చూస్తే అక్కడ జమ్మూ కాశ్మీర్లో కానీ, కేరళలో కానీ, పశ్చిమ బెంగాల్లో కానీ, ఈరోజు తెలంగాణలో కానీ జరుగుతున్న సంఘటనలు గమనిస్తే ఎక్కడ కూడా బీజేపీ వెనుకడుగు వేసినటువంటి సందర్భం లేదు. ఎన్ని దాడులు చేసినా ఏం చేసినా కూడా కార్యకర్తలకు అండగా నిలబడ్డరు బీజేపీ. ఈరోజు దాడులు చేస్తే ఇక బీజేపీ జెండా పట్టుకోవడానికి భయపడతారేమో తెలంగాణలో అనేటువంటి పరిస్థితిని లిటరల్గా నిజంగా పశ్చిమ బెంగాల్ సంఘటనను గుర్తు చేసేటువంటి పరిస్థితి క్రియేట్ అయింది. 8 విడతలుగా ఎన్నికలు జరిగినటువంటి సిచ్యువేషన్ పశ్చిమ బెంగాల్ అనేటువంటిది ఒక 3 నుంచి 4 విడతలు చేసేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇన్ని దాడులు, ఇంత విధ్వంసం సృష్టిస్తే ఆ రోజు పశ్చిమ బెంగాల్ ఎన్నిక 8 విడతల జరిగినటువంటి పరిస్థితి. 30 అసెంబ్లీ, 32, 34, 33 అసెంబ్లీలకు ఒకరోజు ఎన్నిక జరిగినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు 119 నియోజకవర్గాలు ఉన్న తెలంగాణలో రేపు ఎన్నికలు జరగాలంటే అంటే ఇదే సంస్కృతి కొనసాగితే, టీఆర్ఎస్ పార్టీ ఇదే సంస్కృతిని కొనసాగిస్తే ఖచ్చితంగా ఇక్కడ కూడా 4 విడతలో 5 విడతలో ఎన్నికలు జరిగేటువంటి పరిస్థితికి పోయేట్టు ఉంటుంది. ఎందుకంటే ఉద్రిక్త పరిస్థితులు, శాంతి భద్రతల సమస్యలు, పోలీసుల చేతులు కట్టేసినటువంటి సిచ్యువేషన్ సమస్యాత్మకంగా మారిపోతుంది. కాబట్టి అలాంటి పరిస్థితి తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు అని అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదండి. అది నిజమే మధు మల్కేట్కర్ గారు. అయితే మనతో పాటు మాట్లాడడానికి కొప్పు భాషా గారు కూడా ఉన్నారు కదా, అలాగే కల్లూరి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఉన్నారు. కల్లూరి శ్రీనివాసరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. మొత్తానికి రైతులకు రాజకీయం అంటగట్టేసి రైతన్నలకు రాజకీయం పేరుతో రైతన్నలు పొట్టగొడుతున్నారు సీఎం కేసీఆర్. మరొక వైపు అరాచక పాలనకు స్కెచ్ వేశారు అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఒక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పైన మనం చూస్తున్న విజువల్స్లు వెనక నుంచి కోడిగుడ్లతో రాళ్లతో రెచ్చిపోవడమే కాకుండా కాలితో తన్నే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అంటే గులాబీ గుండాలు ఎంతగా రెచ్చిపోతున్నారో అర్థం అవుతోంది. అయితే కేసీఆర్ ఆదేశాలతో ఇదంతా జరుగుతుందని కూడా చాలా వినవస్తోంది. మరి ఈ హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత ఆగడాలన్నీ మితిమీరిపోయాయి. పశ్చిమ బెంగాల్కి ఏ మాత్రం తీసిపోని విధంగా ఇక్కడ రాష్ట్ర రాజకీయాలు మారుతున్నాయి. రాష్ట్ర స్వయంగా ముఖ్యమంత్రి వీటానికి పిలుపునిస్తున్నారు, కొంతమంది ఎమ్మెల్యేలు కూడా పిలుపునిస్తున్నారు. ఏదన్నా సరే ఇటు కేసీఆర్ని కానీ లేకపోతే టీఆర్ఎస్ వర్గాలను కానీ ఏదన్నా సరే మీరు ఏదన్నా చేయండి, మీ వెంట మేము ఉంటాం, మీకేం కాదు అంటూ భరోసానిచ్చి వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నాలు స్వయంగా ఎమ్మెల్యేలే చేస్తున్నారు. అంటే ఏమనుకోవచ్చండి, రాష్ట్రాన్ని ఏ దిశగా తీసుకెళ్తున్నారండి అసలు? ఒకటి ఇక్కడ ఏంటంటే వడ్ల కొనుగోలు అనేది ఎఫ్సిఐ తోటి రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు వానాకాలం పంట ఉంది, రాబోయే యాసంగి పంటలు కూడా కొనుగోలు అగ్రిమెంట్లు 2 ఉన్నాయి. ఇప్పుడు కొనేది ఉంది, రేపు రాబోయేది కూడా కొనేది. ఇప్పుడు కొంటున్న దాని విషయంలోనే ఇక్కడ రాద్ధాంతం అధికార పార్టీ ఎక్కువ చేస్తుంది. ఎందుకంటే కొనుగోలు అనేది రైతులు తెస్తున్న వడ్ల ప్రకారంగా వాళ్ళు కొనుగోలు చేయడం లేదనేదే ఈరోజు సమస్య. ఆ సమస్యని ఆధారం చేసుకునే ఒక ప్రతిపక్ష పార్టీగా బీజేపీ బండి సంజయ్ యాత్ర ఈ కొనుగోలు కేంద్రాల దగ్గరికి జరుగుతుంది.
అంటే ఒక రాజకీయ పార్టీ ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఎక్కడికి వెళ్ళినా కానీ ఎటువంటి స్వేచ్ఛ ఖచ్చితంగా ఉంటుంది, ప్రతి పార్టీకి ఉంటుంది. దాన్ని అడ్డుకునే ప్రయత్నమే అధికార పార్టీ చేస్తుందనేది మనకు స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం. గత 2 రోజులుగా జరుగుతున్న హింస కావచ్చు, మీరు అన్నట్టు కోడిగుడ్లు కొట్టడము, రాళ్ళు కొట్టడము, ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి అంటే కొనుగోలు నిజంగానే ప్రభుత్వం రైతులు ఆశించిన రీతిలో లేదంటే ప్రభుత్వమే ప్రకటించిన రీతిలో అక్కడ కొనుగోలు జరగడం లేదు అనేది స్పష్టం. దాన్ని ఆ విషయం బయటికి రాకుండా నిలువరించడానికే అధికార పార్టీ కార్యకర్తలను రెచ్చగొడుతుందని చెప్పాలి, లేదంటే బీజేపీ సంజయ్ యాత్ర మీద దాడులు చేయించే ప్రయత్నం చేస్తుందని చెప్పాలి. నిజంగానే కొనుగోళ్ల సెంటర్లలో నిజంగానే కొనుగోలు జరుగుతుంటే అసలు అధికార పార్టీకి అభ్యంతరమే లేదు, చూసుకొనియొచ్చు కదా ప్రతిపక్షాన్ని. మరి ఇన్నాళ్ళు ఎందుకంటే లేదు, రైతు- ఇప్పుడు ఎందుకండి కొనుగోలు జరుగుతూ ఉంటే బీజేపీ కానీ మిగతా వాళ్ళు కానీ ఎందుకండి అందులో తలదూర్చుతారు? రైతులు ఆగమాగం అవుతున్నారు కాబట్టే ఇప్పుడు తలదూర్చాల్సిన పరిస్థితి వచ్చింది. అదే ఇప్పుడు కొనుగోలు నిజంగానే జరుగుతుంటే అధికార పార్టీ దాడులు చేయాల్సిన అవసరం లేదు. ఎస్, ప్రతిపక్షం చూస్తుంది, విషయాలు అడుగుతుంది, సమస్యలు తెలుసుకుంటది కదా. అవునండి. అంటే కొనుగోళ్లు జరగడం లేదు కాబట్టి అధికార పార్టీకి వచ్చినటువంటి తత్తరపాటు, ఆ తత్తరపాటు నిర్ణయాలతోటే ఇలాంటి దాడులు అధికార పార్టీ దిగుతుందనేది ఈ రోజు రైతులకు కూడా అర్థమవుతున్నటువంటి విషయం. కాబట్టి ఇది సమస్య ఇక్కడ, అసలు ప్రధాన సమస్య ఇది. అయితే దీన్ని హింసాత్మకంగా మార్చడం ఉద్దేశం ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం యొక్క వైఫల్యం. 6,600 చిల్లర కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేస్తామని చెప్పి 1 నెల రోజులు అవుతుంది. అందులో దాదాపు 50% కూడా ఓపెన్ కాలేదు. ఆ అయినవి కూడా కొబ్బరికాయ కొట్టి ఓపెన్ చేశారు, కానీ కొనుగోలు జరుగుతున్న పరిస్థితి అక్కడ లేదు. కాబట్టి అది సమస్యగా మారి, కాబట్టి వాళ్ళను రైతుల సమస్యలను అడ్రస్ చేస్తూ ఒక ప్రతిపక్ష పార్టీ తప్పకుండా రైతుల దగ్గరికి పోయేటువంటి రైట్ ఉంది, తెలుసుకునే రైట్ ఉంది, హక్కు ఉంది. దాన్ని ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు కూడా ప్రతిపక్షానికి ఉంటుంది. ఎస్ సార్. దాన్ని నిలువరించడం, దాన్ని అడ్డుకోవడమే ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ చేస్తుంది, అధికార పార్టీ చేస్తుంది అనేది రైతులకు కూడా అర్థమైనటువంటి విషయం. ముఖ్యంగా ఏంటంటే కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన రోజు ఏం చెప్పిండు? నా ప్రభుత్వ హయాంలో ధర్నాలు ఉండవు, దరఖాస్తులు ఉండవు అని చెప్పి, అంటే అంత అద్భుతమైన అశోక చక్రవర్తి లాంటి పరిపాలన, సత్య హరిశ్చంద్రుడు లాంటి పరిపాలన నాది ఉంటది అని చెప్పాడు. అసలు నువ్వు అబద్ధాలే ఆడని ప్రభుత్వమే అయితే ఈ రోజు ఇంత తత్తరపాటు ఎందుకండి? అవును. బండి సంజయ్ యాత్రని అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది? వీళ్ళకు ఏం భయం ఏముంది? రైతులకు విషయం తెలుస్తుందనే భయమే కదా వాళ్ళకు. ఎస్ సార్. నిజంగానే కొనుగోలు జరిగితే ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది అని రైతులే సంజయ్కి చెప్తారు. కొనుగోలు జరగనప్పుడు మా కొనుగోలు జరగడం లేదు, మాకు ఇబ్బంది అవుతుంది, వర్షాలు వస్తున్నాయి, తడిసి మొక్కలు వస్తున్నాయి, నష్టపోతున్నామని సమస్య ఉంటే బండి సంజయ్కి రైతులు చెప్పుకుంటారు. అంటే ఇక్కడ ఖచ్చితంగా కొనుగోలు జరగడం లేదు, ఈ వడ్లన్నిటిని ఈ రైస్ మిల్లర్ల వైపు, ప్రైవేటు వ్యాపారుల వైపు ఈ ప్రభుత్వం మళ్లిస్తున్నదనే విషయం మనకు అర్థమవుతుంది కదా. కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగానే బండి సంజయ్ గారి యాత్ర మీద దాడులు అనేటివి జరుగుతున్నాయి. మరి ముఖ్యమంత్రి గారు నా ప్రభుత్వం వస్తే ధర్నాలు ఉన్నాయి, దరఖాస్తులు ఉన్నాయి అని చాలా గొప్పగా చెప్పిండు. నా సత్య హరిశ్చంద్రుని పరిపాలన జరుగుతుందని చెప్పిండు. అన్ని బాగానే ఉన్నాయి, కానీ హింసాత్మక సంఘటనలు ఏంది, దాడులు ఏంది? ఒక ప్రతిపక్ష పార్టీ ప్రజాయాత్ర చేయడం, రైతుల దగ్గరికి పోవడం నిషేధం ఉందా మరి తెలంగాణ రాష్ట్రంలో? అలాంటిది ఏమైనా నిబంధన ఉందా? అది చెప్పగలగాలి. పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు అక్కడ దాడులు జరుగుతున్నా. ఒక ప్రతిపక్ష పార్టీ ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి పోయినప్పుడు వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలి పోలీసులు వాస్తవానికి. ఎస్. కానీ ప్రొటెక్షన్ ఇస్తున్న పరిస్థితి మనకు పోలీసులకు కనపడుతుందా? అంటే ప్రభుత్వానికి తొత్తులుగానే అన్ని వ్యవస్థలను కేసీఆర్ గారు మార్చుకుందనే విషయం పోలీసుల వ్యవహారం చూస్తే మనకు తెలవడం లేదా? అంటే ఓన్లీ షోపుటప్ కోసం పోలీసులు కనపడుతున్నారు తప్ప ఒక రాజకీయ పార్టీ ప్రజా సమస్యల మీద యాత్ర చేస్తున్నప్పుడు వాళ్ళకు రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వానికి, పోలీసులది. మరి ఆ పోలీసులు ఏం చేస్తున్నారు? కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. హింస జరిగే ప్రయత్నమే అక్కడ జరుగుతున్న తప్ప దాడులు జరగని, చాలా మంది గాయాలైనాయి, 8 వాహనాలు దెబ్బతినాయి అనేది కూడా నిన్నటి వార్త. 2 రోజుల నుంచి అయితే ఇంకొక విషయం ఇక్కడ దాదాపు 10 వాహనాల వరకు పూర్తిగా దెబ్బతిన్నాయండి. రెండో విషయం ఇక్కడ ఏంటంటే నిన్న అగమెగాల మీద ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా ఒక కారణం ఉంది.
కారణం ఏంటంటే బండి సంజయ్ యాత్రతోటి రైతులకు విషయం తెలిసిపోతున్నది. కేంద్రం కొనడానికి సిద్ధంగా ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయడంలో అలసత్వం వహిస్తుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వ అలసత్వంతో మనం నష్టపోతున్నాం అనే విషయం బండి సంజయ్ యాత్ర ద్వారా రైతులకు అవగాహన పెరుగుతున్నది. అది ప్రభుత్వం మీద నెగటివ్నెస్ పెరుగుతున్న కొద్దీ ఇటువంటి గూఢచార సమాచారంతో ముఖ్యమంత్రి గారు తెలుసుకున్నది ఏంటంటే, ఫీడ్బ్యాక్ తీసుకున్నది ఏంటి, రైతుల్లో కేసీఆర్ ప్రభుత్వం మీద వ్యతిరేకత విపరీతంగా పెరుగుతుంది, వైఫల్యాలు బయటపడుతున్నాయి అనే విషయం తెలిసేసరికి నిన్న ప్రెస్ మీట్ పెట్టింది. ఒక రకంగా చెప్పాలంటే అది బండి సంజయ్ యాత్ర ఎఫెక్ట్ అని చెప్పాలి. నిన్నటి ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినరో ముఖ్యమంత్రి గారు, అది బండి సంజయ్ యాత్ర ఎఫెక్టే. బండి సంజయ్ యాత్రతోటి అధికార పార్టీ యాత్ర మీద దాడులు చేస్తుంటే రైతులు ఏమనుకుంటారు, కొనుగోళ్లు చేస్తలేదు ప్రభుత్వమే, మళ్ళా అధికార పార్టీ వాళ్ళే ప్రతిపక్షం మీద దాడులు చేస్తున్నారనేది రైతులకు అవగాహన అవుతుంది కదా. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రైతాంగానికి ఆ విషయం 2 రోజుల నుంచి అర్థమవుతున్నటువంటి విషయం. కాబట్టి ఆ ఎఫెక్ట్ పడ్డది కాబట్టి, బండి సంజయ్ యాత్ర ఎఫెక్ట్ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. కాకపోతే మీరు అన్నట్టుగా ఒక బెంగాల్ హింసాత్మక రాజకీయాలను, బెంగాల్ తరహాలో హింసాత్మక రాజకీయాలను అంటే ఎటు పాల్పోలి అధికార పార్టీ ఆ బెంగాల్ తరహా రాజకీయాలకు, దాని హింసాత్మక రాజకీయాలకు పాల్పడే ప్రయత్నం స్టార్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. బండి సంజయ్ యాత్ర మీద 2 రోజుల నుంచి జరుగుతున్న సంఘటనలు మనం చూసినప్పుడు డెఫినెట్లీ బెంగాల్ ఎవరికైనా గుర్తొస్తుంది. కానీ అది తెలంగాణలో సక్సెస్ కాదు. ఎందుకు కాదని అంటే, ఎంత అధికార పార్టీ హింసాత్మక చర్యలకు దిగితే అంతే స్థాయిలో ప్రతిపక్షాలకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుంది తప్ప అధికార పార్టీకి జరిగే అవకాశం ఒక్క నయా పైసా ఉండదు. అందుకనే నేను ప్రెస్ మీట్ లో ముఖ్యమంత్రి గారు ఎందుకు కొనమండి, వైనాట్, మేము వడ్లు కొంటాం, కొనమనేది చెప్తున్నాం మేము అని మాట్లాడుతుండు. అంటే అది వివరణే కదా. రెండోది మళ్ళీ ఏమంటుండు, కేంద్రం కొంటా అని చెప్పమనండి అని అంటుండు. మళ్ళీ ఈ తిరకాసు వాదన ఏంటంటే, ఆల్రెడీ వానాకాలం పంట కొనుగోళ్లకు FCI తోటి కేంద్రంతో అగ్రిమెంట్ ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి, అది కొనాలే, కొంటలేదు కాబట్టి ఇది సమస్య ఇవాళ. రెండోది రాబోయే పంట కూడా కొనుగోలుకు సంబంధించిన అగ్రిమెంట్ కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వానికి జరిగింది. కొనమని ఎప్పుడు చెప్పిందండి, యాసంగి పంట కొంటామని కేంద్రం చెప్పాలి అని అంటుండు. యాసంగి పంట మీద కూడా అగ్రిమెంట్ కుదిరింది రాష్ట్ర ప్రభుత్వానికి. ఎందుకు ఈ అబద్ధాలు మాట్లాడడం? అగ్రిమెంట్ కుదిరిన దాని ప్రకారంగా వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు కొంటారు, రాబోయే పంటను కూడా కొంటారు. అంటే బూమరాంగ్ చేయడం, వడ్లు కొననంటుంది కేంద్రం అని ఒక అపోహను సృష్టించే ప్రయత్నం నిన్న ప్రెస్ మీట్ లో ముఖ్యమంత్రి గారు మరొకసారి చేశారు. కానీ సక్సెస్ కాలేదు. ఎందుకు సక్సెస్ కాలేదని అంటే వారికి తెలిసిపోయింది వాస్తవాలు ఏంటో రైతులకు తెలిసాయి కాబట్టి. బండి సంజయ్ యాత్రతోటి రైతుల్లోకి కేసీఆర్ మీద వ్యతిరేకత పెరిగిన మాట వాస్తవం. బండి సంజయ్ యాత్ర ఎఫెక్ట్ ప్రభుత్వం మీద చాలా బ్యాడ్ గా పడ్డదనే విషయం కూడా ముఖ్యమంత్రి గారికి అవగాహన అయింది. ఆ అవగాహన అయిన తర్వాతనే అతను వచ్చి నిన్న ప్రెస్ మీట్ పెట్టినట్టుగా మనకు చాలా క్లారిటీగా కనపడ్డది. ఎందుకంటే వివరణ ఇచ్చుకుండే, ఎందుకంటే మేకపోతు గాంభీర్యం కొద్దీ కేంద్రం కొనాలని చెప్పించండి అని అంటుడు తప్ప కేంద్రం కొంటనని అగ్రిమెంట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అందులో కండిషన్స్ వేరు. కొనుగోలు చేయడానికి కేంద్రంతో మీరు అగ్రిమెంట్ చేసుకున్నారు కదా. మళ్ళీ అదే పచ్చి అబద్ధం ముఖ్యమంత్రి గారు మళ్ళీ మాట్లాడితే ఏమనిపిస్తుంది అంటే, రైతులను ఆందోళనకు గురి చేయడం, ఇప్పుడు కొనుగోళ్లు ఏదైతే జరుగుతలేవో ఆ కొనుగోలు జరిగిన బ్యాడ్ ఎఫెక్ట్ రైతాంగం మీద ఏదైతే ఉందో దాన్ని తుడిచేసుకునే ప్రయత్నంలోనే ఉన్నాడు ముఖ్యమంత్రి గారి. కానీ కొనుగోళ్లు ఎందుకు జరగడం లేదో చెప్పడం లేదు. జరుగుతాయండి అని చెప్తుండ్రు. ఎప్పటిదాకా జరుగుతాయి అంటుండ్రు, డిసెంబర్ దాకా 10% కూడా క్రాప్ కటింగ్ కాలేదంటుండ్రు. అంటే వరి కోత జరగలేదు 10% అని అంటుండ్రు. అది పచ్చి అబద్ధం. ఇప్పటికే 50% పైగా వరి కోతలు అయిపోయినాయి. వడ్లు మొత్తం కొనుగోలు కేంద్రాలకు వస్తున్నాయి. మన గ్రామాలకు పోతే రోడ్ల మీద వడ్లు ఆరబోసుకుంటున్న సీన్లు మనకు బోలెడు కనపడితే మీరు ఏ రోడ్డు పోయినా కానీ తెలంగాణ అంతటా అవునండి చూస్తున్నా వడ్ల కోతలు జరిగినాయి. ఆ వడ్ల కుప్పలన్నీ రోడ్ల మీద పోసుకొని రైతులుంటే ఈయన వరి కోతనే జరగలేదని ముఖ్యమంత్రి అబద్ధం చెప్తున్నారు. అది ఎంత పచ్చి అబద్ధం అండి, కళ్ళకు కనపడుతుంది. అధికారికంగా వీళ్ళు ప్రకటించమనండి ఎంత కొనుగోలు చేసిరో. ఇప్పుడు 10% కూడా కొనుగోలు జరగలేదు, కానీ కోతలు మాత్రం 50% మించిపోయినాయి. కొన్నది 10% కూడా కొనలేదు అని అంటే 40% వడ్లు రోడ్ల మీద ఉన్నాయి, కొనుగోలు కేంద్రాల్లో ఉన్నాయి, వర్షాలకు నడుస్తున్నాయి, రైతులు నష్టపోతున్నారు. ఆ విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం నిన్న ప్రెస్ మీట్ లో మరొకసారి ముఖ్యమంత్రి గారు చేశారు.
10% కొనుగోలు కోతలేని అనే పచ్చబద్ధం చెప్పడం కదండి. 10% కూడా కొనలే. ఎస్ అండి. కాబట్టి ఈ పచ్చి అబద్ధాలన్నీ స్పష్టంగా రైతాంగానికి, తెలంగాణ రైతాంగానికి అర్థమవుతుంది. బండి సంజయ్ యాత్ర ఏదైతే జరుగుతున్నదో దాని ఎఫెక్ట్ కంపల్సరీ ఈ ప్రభుత్వం మీద ఉంది. రైతాంగానికి కూడా విషయం పూర్తిగా అవగాహన అవుతున్నది. కేంద్రం కొనడానికి రెడీగా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలను ఆలస్యం చేస్తున్నది, కొనుగోళ్లను ఆలస్యం చేస్తుందనే విషయం తెలంగాణ రైతాంగానికి ప్రతి విషయం అర్థమైందని చెప్పొచ్చు. ఎస్ అండి, కల్లూరి శ్రీనివాస్ రెడ్డి గారు. అలాగే మధు మల్కెట్ గారు మనం ఇప్పుడు చూసుకుంటే ఇప్పటికే సన్న చిన్నకారు కౌలు రైతులు ఇంకా ఎప్పటి వరకు వేచి చూడాలో తెలియక, ఇంకా అప్పులను చేసిన అప్పులు అలాగే కట్టాల్సిన మిత్తిలు ఎవరిని ఒకటి ఏంది మన అర్చన గారు. ఓకే అండి, శ్రీనివాస్ రెడ్డి గారు, కొప్పు భాషా గారు కూడా మనతో మాట్లాడే ప్రయత్నం చేస్తానంటున్నారు. కొప్పు భాషా గారు, ఒకవైపు రైతన్నలకైతే అర్థమైంది అనుకోవచ్చా ఇదంతా కేవలం రాజకీయం కోసమే కేసీఆర్ చేస్తున్నారు, అలాగే నానాటికి ఇక్కడ తెలంగాణలో బీజేపీ బలపడుతోంది, ఒకప్పుడు దుబ్బాకలో చూస్తే ఒకప్పుడు ఆ ఓటమితో కంగు తిన్నారు, కానీ హుజూరాబాద్ ఓటమితో పూర్తిగా నీరు గారిపోయింది టీఆర్ఎస్. అందుకే మొత్తంగా వాళ్ళు ఉన్న ఫ్రస్ట్రేషన్ ఇలా బయటకు వచ్చి రైతన్నలను కూడా పట్టించుకోకుండా, వాళ్ళు గోడు వినకుండా కేవలం రాజకీయం వైపే అడుగులేస్తూ ఇలా రాష్ట్రాన్ని అరాచకం పాలు చేస్తూ ముందుకు వెళ్తోంది అనుకోవచ్చు కొప్పు భాషా గారు? తప్పకుండా మేడం, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. రాష్ట్ర అధ్యక్షులు నల్గొండ పోగానే నల్గొండ సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు ఒక గంట ముందు వచ్చిపోయారు. తర్వాత మిర్యాలగూడ పోగానే మిర్యాలగూడ సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు ఒక గంట ముందు వచ్చిపోతారు. తర్వాత హుజూర్నగర్ పోగానే సైద్ రెడ్డి గారు ఒక గంట ముందు వచ్చిపోతారు. అంటే ప్లాన్ ప్రకారం ఒడ్లు కొనడంతో కొంత రైతులకు ఒడ్లు కొనాలనే భావన ఏదైతుందో, మీరు ఐకేపీ అవన్నీ విజిట్ చేయాలనుకుంటే ఎమ్మెల్యేలు వాళ్ళ లోకల్ కాన్స్టిట్యూన్సీ వాళ్ళు ఆ రోజు ఎందుకు విజిట్ చేశారు? అంత ముందు నుంచి ఒక్కనాడన పోయిన పాపాన్ని ఎందుకోలేదు. కాబట్టి బండి సంజయ్ గారు తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయాలి, ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దాడులు చేయాలనే నెపంతోనే ఈరోజు సీఎంఓ ఆఫీస్ నుంచి నేరుగా ఈ కార్యాచరణ జరిగిందని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాము. ఖచ్చితంగా బండి సంజయ్ చూస్తే, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారిని చూస్తే కేసీఆర్ నిద్ర పడతలేదు. ఈ రాష్ట్రంలో రైతన్నలకు బాసటగా భారతీయ జనతా పార్టీ నిలబడ్డది. రైతన్నలంతా టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా తయారైతున్న సందర్భంగా ప్రెస్ మీట్లు పెట్టి ఏం మాట్లాడుతుండో ఏం చేస్తుండో అర్థం కాని పరిస్థితి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు. హుజూరాబాద్ ఎలక్షన్లలో దళిత బంధు ఇచ్చినా, ఇన్ని పథకాలు పెట్టినా మమ్మల్ని చీగొట్టిరు. ఖచ్చితంగా 2023లో ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినట్టుంది. అది బండి సంజయ్ గారి నేతృత్వంలో ఈ రకంగా ఇదే పాదయాత్రల పేరుతో అనేక మంది దగ్గరికి పోతున్న సందర్భంగా మనం చూస్తా ఉన్నాము. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులో ఉండి అందరి సమస్యలకు దగ్గరైతున్నటువంటి సందర్భం చూసి ఓర్వలేక ఈరోజు కేసీఆర్ గారు ఈరోజు దాడులకు తెగబడుతున్నటువంటి సందర్భము. ఈరోజు రైతులు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నమ్ముతున్నారు. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మాటలు దొంగ మాటలు చెప్తా ఉన్నాడు, మోసం చేస్తా ఉన్నాడు, మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దళితులను ఎట్లా మోసం చేసిండో ఈరోజు రైతులకి మోసం చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి రైతులకు అందరికి అర్థమైంది. ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. నిన్న దాదాపు 22 కార్లు పలగొట్టిన టీఆర్ఎస్ కార్యకర్తలు. అలా కట్టెలు తెచ్చుకుంటారు, గుడ్లు తెచ్చుకుంటారు, రాళ్లు తెచ్చుకుంటారు, దగ్గర పెట్టుకొని పలగొడుతుంటే ప్రేక్షక పాత్ర లెక్క ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ చూస్తా ఉంటారు. కానీ సూర్యాపేట, ఈ రాష్ట్రం ఉన్నటువంటి సూర్యాపేట సంబంధించినటువంటి కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సంజయ్ గారికి మద్దతు తెలపడానికి వస్తే ఇళ్లలో పట్టిపోయి అరెస్ట్ చేసినటువంటి సందర్భం రాష్ట్ర వ్యాప్తంగా చూసినాం. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేసింది. కానీ రాష్ట్ర అధ్యక్షుడి మీద దాడులు చేస్తున్న టీఆర్ఎస్ కార్యకర్తలు అని చెప్పేస్తే ఒక్కరు నన్న అరెస్ట్ చేసినటువంటి పాపాన ఈరోజు అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ పోలేదు. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారిని చూసి టీఆర్ఎస్ కార్యకర్తలకు, టీఆర్ఎస్ పార్టీకి, రాష్ట్ర ముఖ్యమంత్రికి దడకు పుడతా ఉంది, నిద్ర పడతలేదు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వంచుతాడు. మెడలు వంచైనా ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా మా రాష్ట్ర అధ్యక్షుడు చేస్తారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను.
అయితే మధు మల్కెట్ గారు మీరైతే ఏమంటారు? ఏది ఏమైనప్పటికీ ఫ్రస్ట్రేషన్లో ఇలా టీఆర్ఎస్ చేస్తున్న ఈ చర్యలు కావచ్చు, లేకపోతే వాళ్ళ దౌర్జన్యాలు కావచ్చు, గులాబీ శ్రేణులు చేస్తున్న విష రాజకీయాలు కావచ్చు, తిరిగి వాళ్ళకు కొట్టే విధంగా ఉన్నాయా? ఎందుకంటే ప్రజల్లోకి ఇన్నాళ్ళు వడ్లను కొనుగోలు చేస్తున్నది కేంద్రమే అన్న విషయం. ఎందుకంటే కేసీఆర్ ఇన్నాళ్ళు తన ఖాతాలో వేసుకున్నారు. చివరి వడ్ల గింజ వరకు 1 కోటి ఎకరాలైనా కొనేస్తాం, మేమే కొంటున్నామంటూ చాలా గొప్పలు చెప్పుకున్నారు. మరి ఇన్నాళ్ళు కొంటున్నది బీజేపీయే కేంద్రమే అన్న విషయం కూడా ప్రజలకు అర్థమైంది. అలాగే ఇప్పుడు హుజూరాబాద్ ఓటమిని జీర్ణించుకోలేక రైతులు ఆగమాగమవుతున్న మమ్మల్ని పట్టించుకోకుండా కేవలం రాజకీయం వైపే మల్లుతుంది టీఆర్ఎస్ అన్నది ప్రతి ప్రజల్లో కూడా ఒక అవగాహన, ఒక చైతన్యం వచ్చింది. ఇది టీఆర్ఎస్కి నెగిటివ్గా మారింది. ఏదైతే వడ్ల రాజకీయం చేద్దాం అనుకున్నది ఆ వడ్ల రాజకీయం వాళ్ళకి తిరిగి కొట్టింది అనుకోవచ్చా మధు మల్కెట్కర్? ఎగ్జాక్ట్లీ అర్చన, నిజంగా హుజూరాబాద్కి సంబంధించినటువంటి ఉప ఎన్నిక విజయం తర్వాతనే ఇది అనేటువంటిది ఎన్నోసార్లు చర్చించుకున్నాం. దాన్ని డైవర్ట్ చేయడానికి సీఎం కేసీఆర్ డైవర్ట్ పాలిటిక్స్ ఎప్పుడైనా సరే తన పాచిక పారకపోతే మళ్ళీ ఇంకో కొత్త పాచికేశాడు సీఎం కేసీఆర్. అంటే రాజకీయ ఉద్యమ సమయం నుంచి కూడా ఆయన తీసుకుంది అదే. ఎప్పుడు కూడా ఆ సమయంలో ఒకటి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఉద్యమం లైవ్గా ఉండాలి, బ్రతకాలి అనేటువంటి విషయంలో రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళేటువంటి వాడు. అంటే తన వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం, మంచి చెడు ఏదున్నా అందరు నన్నే చూడాలి, నేను చెప్పిందే వినాలి, నేను చెప్పిందే చూడాలి అనేటువంటి ఒక మనస్తత్వం ఉన్నటువంటి పక్కా రాజకీయ నాయకుడు సీఎం కేసీఆర్. దాంట్లో డౌట్ లేదు. ఉద్యమ సమయం నుంచి ఇప్పటి వరకు కూడా సేమ్ ఇప్పుడు కూడా హుజూరాబాద్ ఉప ఎన్నికను ఆ ఉప ఎన్నికల్లో ఎట్లైనా గెలవాలనేటువంటి ప్రయత్నం చేసిండు. దళిత బంధు తీసుకొచ్చిండు, పదవులు ఇచ్చిండు, అభివృద్ధి చేసిండు, అక్కడున్న నాయకులను కొన్నాడు, అన్నీ కొన్నాడు. కానీ ప్రజలను కొనలేకపోయిండు, ప్రజల అభిమానాన్ని కొనలేకపోయిండు, బీజేపీ కార్యకర్తలను కొనలేకపోయిండు. నిజంగా కూడా లిటరల్గా బీజేపీ కార్యకర్తలంతా హుజూరాబాద్లో గ్రామాలలో చాపల పైన బండల పైన వండుకున్నారు. ఛాయ, రొట్టె, అన్నం ఏది దొరుకుతుందో దీన్ని బతికిరు అక్కడ. అంటే లగ్జరీకి వెళ్ళలేదు వాళ్ళు. హోటల్లో ఏసీ రూమ్లు అడగలేదు, ఫెసిలిటీస్ అడగలేదు. ఒక్క బాత్రూమ్ ఉంటే ఒక్క బాత్రూమ్ని అడ్జస్ట్ అయ్యారు, లేకపోతే బాటిలో చెంబు పట్టుకొని బహిర్భూమికి వెళ్ళిరు, బయటికి వెళ్ళిరు. అంత క్షేత్రస్థాయిలో బీజేపీ కార్యకర్తలు ఈటల గెలుపు కోసం పనిచేసిరు, బీజేపీని గెలిపించడానికి ప్రయత్నం చేసిరు. సో అది ఒకవేళ రాష్ట్ర వ్యాప్తంగా కనుక విస్తరిస్తే ప్రమాదం అని గమనించే సీఎం కేసీఆర్ ఈరోజు ఈ నిర్ణయాలు తీసుకుంటుండు. ఇదంతా కూడా ఒకటి అర్చన గారు, ఒకటి చాలా స్పష్టం. కేసీఆర్ ఏది తీసుకున్నా కూడా 10 दिन का దుకాన్, అంటే 10 రోజుల ఆట ఉంటుంది అన్నది. ఇక ప్రారంభమైంది 10 दिन का దుకాన్, బ్లేమ్ గేమ్. ఈరోజు బీజేపీని, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీని బ్లేమ్ చేసే కార్యక్రమం మొదలుపెట్టిండు. అది కూడా పాచిక వార్తలేదు. ఏం చేస్తాడు దీనికి సంబంధించి అంటే మళ్ళీ ప్లేట్ ఫిరాయించేశాడు. రేపు కరెక్ట్ 10 రోజుల తర్వాత ఈ అంశమే మనం మాట్లాడుకుందాం. ఇట్లాంటి అంశాలు రాష్ట్రంలో ఏదైనా సంక్షోభమో, ఏదైనా క్రిటికల్ టీఆర్ఎస్ మీద వ్యతిరేకత వచ్చిందంటే ఒక డ్రగ్ అంశం తెరపైకి వస్తుంది, లేదంటే నయీం ఎన్కౌంటర్ అయిపోతాడు, తర్వాత ఇంకొక అంశం తెరపైకి వస్తుంది, కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అనేటువంటి చర్చ ప్రారంభమవుతుంది. ఇట్లా ఏదో ఒక అంశాన్ని ఎప్పుడు తన వైపు ప్రయత్నం చేస్తారు. సో ఈసారి చేసేది కూడా అదే ప్రయత్నం. ఈసారి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ప్రజలు నమ్మట్లేదు. రైతులు చాలా స్పష్టంగా ఉన్నారు. ఓటు ఎవరికి వేసిరు? బీజేపీకి వేసిరా, కారు గుర్తుకు వేసిరా? కేసీఆర్కి చూసి ఓటేసారు. కేసీఆర్ను ముఖ్యమంత్రి చేస్తే ఈరోజు కేంద్రం కొంటలేదని చెప్తాడు. అంటే మొన్నటిదాకా కేంద్రం కొండదనేటువంటిది ఒక స్పష్టత ఇచ్చిండు. ఓకే, క్లారిటీ వచ్చింది. మరి ఓటు ఎవరికి వేసిరు? ఎవరిని అడగాలి? ఎమ్మెల్యే ఎవరు, అక్కడ సర్పంచ్ ఎవరు, మంత్రులు ఎవరు, ముఖ్యమంత్రి ఎవరు? టీఆర్ఎస్ కదా, వీళ్ళని కదా వాళ్ళు అడుగుతుంది. అక్కడ ఉన్నటువంటి రైతులకు చాలా స్పష్టంగా అడుగుతున్నాను. ఇన్ని రోజులు అయింది ఒడ్లు తెచ్చి, ఆరబోషణం, వాన వస్తుంది, నానుతున్నాయి, ఎండబెడుతున్నాము, మళ్ళీ వాన వస్తుంది, ఎండుతుంది, కొట్టుకపోతున్నాయి, ఏం చేయాలని కొంతమంది గుండాగి చచ్చిపోతావు రైతులు. అన్నీ ఒడ్ల సంబంధించినటువంటి ఆ రాశుల మీదనే చచ్చిపోతున్నటువంటి పరిస్థితి. ఇక పక్క రాష్ట్రంలో లేని సమస్య తెలంగాణలో ఎందుకు? సింపుల్ థింగ్, రాజకీయం. చాలా స్పష్టంగా ఇంతకుముందుకు అర్చన గారు మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, మనం మాట్లాడుకున్నాం. గుర్తు చేయడానికి జర్నలిస్టులు ఉన్నారు తెలంగాణలో, ఇంకా జర్నలిజం బతికే ఉంది, నో డౌట్. టీవీ ఛానళ్ళు ఉన్నాయి చూపెట్టడానికి. సరే, కొన్ని వారికి సంబంధించిన వాళ్ళు చూపెట్టకపోవచ్చు, మిగతా ఛానల్స్ ఉన్నాయి, చూపిస్తాయి. అన్నిటికంటే ప్రధానమైనటువంటి ఆయుధం సోషల్ మీడియా. సోషల్ మీడియా ఈరోజు బతికే ఉంది. ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళంతా స్పందిస్తూ పెడుతున్నారు, ఎప్పటికప్పుడు గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎగ్జాంపుల్ హుజూరాబాద్లో జరిగినటువంటి ఉప ఎన్నికనే. అన్ని సంఘటనలు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరినాయి. ప్రజల అభిప్రాయాన్ని హుజూరాబాద్ ప్రజలు ఇచ్చిరు, అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాన్ని. సో ఈరోజు కూడా వడ్ల రాజకీయం అని చెప్పేసి, బెంగాల్ రాజకీయం ఈడ వేస్తామని చెప్తే వడ్ల రాజకీయం పేరు మీద అసలు వడ్ల గురించి నువ్వు కొంటే అయిపోతుంది కదా,
ఢిల్లీ పోయి ఏం మాట్లాడుతూ ఉన్నావు, గీడ గల్లీలో వచ్చి ఏం మాట్లాడుతావు అనేటువంటి చర్చ అందరికీ వెళ్ళిపోయింది, క్షేత్రస్థాయిలోకి వెళ్ళిపోయింది ఈ వార్త ఈ అంశానికి సంబంధించి. సో కేసీఆర్ ఏది తీసుకున్నా కూడా చర్చ డైవర్ట్ పాలిటిక్స్, ఈటలను తగ్గించాలి, బీజేపీ గెలుపును డైవర్ట్ చేయాలి అనేటువంటిది. ఈరోజు వడ్లు వంటలేదు అనేటువంటి బద్నాం చేసే ప్రయత్నం చేస్తూ ఉండగా ఆ బద్నాం కూడా నడిచేటువంటి పరిస్థితి లేదు, ప్రజలు గమనిస్తున్నారు. త్వరలో ప్లేట్ ఫిరాయిస్తాడు. 2 రోజుల తర్వాత ధర్నా అంటున్నారు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు. ఆ ధర్నా తర్వాత ఖచ్చితంగా ఈ అంశాన్ని తెరమరుగు చేస్తారు, చూడండి ఖచ్చితంగా. ఎందుకంటే 2 అంశాలు ప్రధానంగా హుజురాబాద్ ఉప ఎన్నికను తొక్కిపెట్టేటువంటి ప్రయత్నం, ఆ హైప్ను తొక్కిపెట్టేటువంటి ప్రయత్నం చేశారు ఈటలకు సంబంధించినటువంటి అంశంలో. రెండోది, ఈటల విజయం తర్వాత పార్టీలో సంక్షోభం వస్తున్నటువంటి భారీ చర్చ జరిగింది. అవును, పార్టీలో ఉన్నటువంటి ఉద్యమ నాయకులంతా చేజారిపోయేటువంటి పరిస్థితి. మొదటి నుంచి ఉన్నటువంటి ఉద్యమకారులను పక్కన పెట్టి ఉద్యమ ద్రోహులుగా ఉన్నటువంటి వారికి పదవులు ఇచ్చారనేటువంటిది స్వయంగా ప్రగతి భవన్ వేదికగా మీడియా సమావేశంలో డైరెక్ట్గా సీఎంఏ చెప్తా ఉన్నారు. ఉద్యమకారులకు పదవులు ఇవ్వాలని రూల్ ఏమైనా ఉన్నదా అనేటువంటి, అంటే సో వీళ్ళందరూ చేజారిపోతారు, వెళ్ళిపోతారు అనేటువంటి ఒక డైవర్షన్ తోటి ఈరోజు మళ్ళీ టీఆర్ఎస్ ఇంకా బతికే ఉంది, నేను మళ్ళీ బ్యాక్ టు స్టేజ్, మళ్ళీ వచ్చేసిన మళ్ళీ బ్యాక్ టు ఫామ్ అనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేసేటువంటి దాంట్లో భాగంగా ప్రగతి భవన్లో 2 ప్రెస్ కాన్ఫరెన్స్లు, నిన్న పార్టీ ఆఫీస్లో ఒక మీడియా సమావేశం, ఇదంతా అంతే కదే. ఇంకా 4 రోజుల తర్వాత మర్చిపోతారు, మళ్ళీ కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొస్తారు, డౌట్ లేదు దాంట్లో. ఎందుకంటే ఇది ఎక్కట్లేదు ప్రజలకు, రైతులకు ఎక్కట్లేదు, రైతులు గమనించిరు, గుర్తించిరు. అవునయ్యా నీకు ఓటేసినాం నువ్వు గోను అనేటువంటిది ఎక్కడికి వచ్చిరు. మిల్లర్లకు సంబంధం, వడ్లకు నీకు ఏం మాకేం సంబంధం, బియ్యంకు మాకేం సంబంధం అనేటువంటి స్టేజ్కి క్లారిటీగా వచ్చిరు. కాబట్టి కొత్త గేమ్, బ్లేమ్ గేమ్. ఇంతకుముందుకు అన్నట్టు 10 दिन का దుకాన్, కేసీఆర్ ఏం తీసుకున్నా 10 दिन का దుకాన్. 10 రోజులు అయితే కొత్త టాపిక్ మళ్ళీ తీసుకుంటాడు, కొత్త టాపిక్, ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. రైట్ అండి. మధు మల్కెట్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అయితే కల్లూరి శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు మరొకసారి చెప్పండి, ఎందుకండి ఇంత దౌర్జన్యాలు, ఎందుకు ఇంతటి రాజకీయం? ఎందుకంటే పాపం రైతన్న దేశానికే వెన్నుముకంట, మనందరి కడుపులు నింపే రైతన్నను ఎంతగా ఆగమాగం చేసి వాళ్ళు ఒకవైపు మరణ మృదంగం మోగుతున్న వాళ్ళ దీనావస్థలు పట్టించుకోకుండా కేవలం రాజకీయమే ముఖ్యమండి. అలా ఇలా వెళ్తూ ఉంటే సమాజం ఏమైపోవాలండి, రైతులు ఏమైపోవాలండి? రైతుల గురించి కాస్త అయినా ఆలోచించదండి ఈ రాష్ట్ర ప్రభుత్వం? ఇక్కడ ముఖ్యమంత్రి గారికి వస్తున్న ఇబ్బంది ఏంటంటే, ఒక అబద్ధం చెప్పిన తర్వాత మరొక అబద్ధం చెప్పక తప్పని పరిస్థితులు ముఖ్యమంత్రి గారికి వస్తూ ఉన్నాయి. అవి బయటికి వస్తా ఉన్నాయి ప్రతి ఒక్కటి. గత కొద్ది కాలంగా చూస్తే మనం ప్రతి దాంట్లో ఏదో ఒక అబద్ధం బయటకు వచ్చినప్పుడు ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి ఇంకో అబద్ధం మాట్లాడాల్సిన పరిస్థితి. ఎన్ని అబద్ధాలు చెప్తూ పోతున్నప్పుడు అంతే ఎన్ని అబద్ధాలు ముఖ్యమంత్రి గారు చెప్తుంటే అంతే స్థాయిలో ప్రజలకు నష్టం జరుగుతా పోతుంటది. అది వడ్ల కొనుగోళ్ళ, ఇంకొకట రాజకీయంలోనా, ఇంకొకట రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విషయంలోనా, లేదా నోటిఫికేషన్ల విషయంలోనా, అంటే అన్ని సమస్యలే. అంటే ప్రతి దాంట్లో అబద్ధం చెప్తున్నప్పుడు ఇంకో అబద్ధం తయారైతుంది. కానీ అబద్ధం మొదటి అబద్ధానికి ఒక పరిష్కారం కనుక్కుంటే రెండో అబద్ధం మాట్లాడాల్సిన అవసరం రాదు. అయితే ఆ స్టేజ్ అనేది ఈ ప్రభుత్వానికి దాటిపోయిందని చెప్పొచ్చు. అట్లే ముఖ్యమంత్రి గారికి కూడా ఆ స్టేజ్ దాటిపోయిందని మనం భావించాలి. ఎందుకంటే అంతటా కూడా చూడండి, విత్ ఇన్ ది పాలిటిక్స్ లో కానీ, లేదంటే పార్టీలో కానీ, ప్రభుత్వంలో కానీ వడ్ల కొనుగోలు విషయంలోనే ఇన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఈ రాజకీయాల్లో అబద్ధాలకు కొదవే ఉంటది, అనైతికతకు కొదవే ఉంటుంది. చూడండి, మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి స్థానాలు చూస్తే అందరూ ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి. అవునండి, చాలా విస్మయంగా ఉంది అసలు. అది ఉద్యమ పార్టీ అని చెప్తాడు ముఖ్యమంత్రి గారు, నేనే తెలంగాణ తెచ్చిన అంటాడు, చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన, నాకంటే గొప్ప లేడని చెప్తాడు. అన్ని బాగానే ఉన్నాయి, చెప్పడం బాగానే ఉన్నాయి. కానీ ఆ ఎమ్మెల్సీ టికెట్లు ఎవరికి ఇచ్చిండ్రు అన్నప్పుడు ఓ కలెక్టర్ కు, ఒక ఆయన గవర్నర్, కాలు మొక్కి కలెక్టర్ స్థాయిలో ఉండి తనకు కాలు మొక్కిన వ్యక్తికి అంటే వినయం విధేయత, తను ఏం చెప్తే ఆ మాట వినే కలెక్టర్ కి, అలా అంటే అలాంటి వాళ్ళకి మాత్రమే ఇస్తారా? ప్రజలకు సేవ చేయడం కాదు, ఉద్యమకారులు కాదు, ఆయనకి కావాల్సింది వినయ విధేయతలతో తను ఏం చెప్తే అది చేసే మనుషులు కావాలా అన్నది తెలంగాణ సమాజం విస్మయానికి గురైందండి అసలు ఈ విషయంలో. గవర్నర్ రిజెక్ట్ చేసిన అభ్యర్థికి మళ్ళా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం. గవర్నర్ ఒక అభ్యర్థిని గవర్నర్ కోటాలో క్యాబినెట్ రిఫర్ చేస్తే గవర్నర్ గారు అతని మీద ఉన్న క్రిమినల్ కేసులో క్రిమినల్ రికార్డు చూసి
ఈజ్ నాట్ క్యాపబుల్ ఎలిజిబుల్ అని చెప్పి ఆమె ఒక డిసిషన్ మీద అతని ఫైల్ కు సంతకం పెట్టలేదు. అవును. మరి అటువంటిప్పుడు ఈ రాష్ట్రానికి సంబంధించిన ఫస్ట్ సిటిజన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ గవర్నర్ అంటే అటువంటి వ్యక్తి, ఒక గవర్నరు తిరస్కరించిన వ్యక్తి మళ్ళీ ఎమ్మెల్సీకి ఎట్లా పనికొచ్చాడండి? అంటే కేసీఆర్ అనైతిక రాజకీయాలకు కౌశిక్ రెడ్డి ఎంపికనే ఒక నిదర్శనం. ఏ గవర్నర్ రిజెక్ట్ చేసిందో కౌశిక్ రెడ్డిని, అదే కౌశిక్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిండు. అంటే దాని అర్థం ఏంటి? నా జీవితమే అనైతిక రాజకీయాలని చెప్పకనే ముఖ్యమంత్రి గారు చెప్పుకున్నట్టు కదా. ఇక పరిపాలనలో ఆ వ్యవహారం ఎట్లుంటది ముఖ్యమంత్రి గారిది? ఎక్కడ నైతికత పాడైతుంది, ఎక్కడ నిజాలు ఉంటాయి, ఎక్కడ నిజాలు ఉన్నాయి, ఎక్కడ నైతికత ఉండదు. రాజకీయాల్లో నైతికత ఉండదు, పరిపాలనలో నిజాలు ఉండవు. అటు నైతికత ఉండదు, ఇక్కడ నిజాలు ఉండవు. అంటే ఇటు అబద్ధాలు ఉంటాయి, అక్కడ అనైతికత ఉంటుంది. ఇటువంటి వ్యవహారమే మనం గత కాలంగా చూస్తూ వస్తున్నాము. అది డే బై డే పెరుగుతా ఉంది. కాబట్టి ఈ అబద్ధాలు పెరిగినా ఏమంటారు చూడండి, పాపాలు పెరుగుతున్నా కొద్దిగా ఎప్పుడో ఒకసారి బద్దలైతుంది అని అంటారు కదా. ఆ రకంగా ఈ రోజు అబద్ధాలు ఎన్ని చెప్పినా, లేదంటే అనైతికతని ఎంత పోషించినా అది ఎప్పుడో ఒక దగ్గర బద్దలు కావడం తప్పదు. అది 2023లో జరగవచ్చు, ఎప్పుడైనా జరగవచ్చు. రాజకీయంగా నిజంగానే ఇంత దిగజారాల్సిన అవసరం లేదు. ఒక ఉద్యమ పార్టీ అన్నప్పుడు కౌశిక్ రెడ్డి దొరికిండా, ఒక కలెక్టరే దొరికిండా ఎమ్మెల్సీలకు? తెలంగాణ కోసం కొట్లాడినోడు, చనిపోయినోడు శ్రీకాంతాచారి తల్లి ఉన్నది, ఆమెకి ఇవ్వచ్చు కదా. ఈయన కలెక్టర్ గారే దొరికిందా ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడానికి ఉద్యమ పార్టీకి? కలెక్టర్ తప్ప ఇంకోటి కనపడతారు ఇక్కడ టిఆర్ఎస్ పార్టీలా? కౌశిక్ రెడ్డి కనపడుతున్నాడండి. 20 ఏళ్ల నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఆ పార్టీలో ఉన్నారు. ఉద్యమ కాలం నుంచి ఈ రోజు వరకు వెన్నుదనగా నిలబడ్డోళ్ళు బోలెడు మంది ఉన్నారు. అట్లా చెప్పుకుంటా పోతే బోలెడు పేర్లు ఉన్నాయి. అంటే ఇదంతా అనైతిక రాజకీయం. ఎందుకంటే తాను తన పొలిటికల్ సేఫ్ గార్డ్ తప్ప ఇంకొకటి ఆ పార్టీ గురించి పట్టదు, ప్రభుత్వం గురించి పట్టదు, తన గురించి తన కుటుంబం గురించి తప్ప ఇంకో వ్యక్తి గురించి పట్టే పరిస్థితి లేదు. ఈ పరిస్థితినే ప్రజలు భరించలేకపోతున్నారు. మీరు గమనించండి. అది వడ్లు అనేది ఈ రోజు రైతులకు సమస్య. కానీ ప్రతి సమస్యలో కూడా ప్రజలు అదే ఎదుర్కొంటున్నారు కదా. సంతృప్తి ప్రజలకు కేసీఆర్ ప్రభుత్వం నుంచి కానీ, కేసీఆర్ నాయకత్వం వహిస్తున్న రాజకీయ పార్టీ నుంచి కానీ, కేసీఆర్ ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి కానీ ఎవరికైనా సంతృప్తి కలిగిస్తున్న సందర్భం ఉందా? ఎవ్వరికీ సంతృప్తి కలిగిస్తున్న సందర్భం లేదు. అంతా అక్రమాలే. కలెక్టర్ వెంకటరామరెడ్డి ఎమ్మెల్సీ అవుతాడు, గంటలలో రాజీనామా చేసి ఎమ్మెల్సీ అయిపోయింది. కౌశిక్ రెడ్డి గవర్నర్ రిజెక్ట్ చేస్తే ఆయన ఎమ్మెల్సీ అయ్యాడు. అంటే ఒక విచిత్రమైన రాజకీయ పరిస్థితి. అంటే మొత్తం అక్రమ రాజకీయాలను నడపడమే నా లక్ష్యం అన్నట్టుగా ముఖ్యమంత్రి గారి వ్యవహారం కనపడుతుంది. ఇట్లా వడ్ల కొనుగోలులో కూడా అబద్ధం ఆడాల్సిన అవసరం ఏముందండి? అక్కడ కొనుగోలుకు నీకు అగ్రిమెంట్ ఉన్నది, కొనుగోలు కేంద్రాలు తెరవలేదు, వడ్లు తీసుకొస్తున్నారు, కొనుగోలు కేంద్రాల ముంగడ పోసి కూర్చుంటున్నారు రైతులు, నువ్వు కొనుగోలు చేస్తలేవు. తప్పు నీదా ఇంకెవరిది? దాన్ని ఎత్తి చూపెడితే దాడులా? అంటే రైతులు నష్టపోయినా పర్వాలేదు కానీ దాడులు 10% కోతలైనా అని అబద్ధం చెప్తాడండి. 50% పైగా దాటిపోయింది కోతలు జరిగి. వాళ్ళంతా వడ్లు ఎక్కడ పెట్టుకోవాలి? అసలు ఎక్కడ వాళ్ళ ప్రొటెక్షను? ఈ అకాల వర్షాలతోటి వాళ్ళు నష్టపోతున్నారు. ఇంకొకటి, వారం 10 రోజుల దాకా కొనుగోలు కేంద్రాల ముంగట పెట్టుకున్నా కొనే పరిస్థితి లేదు. కొబ్బరికాయలు కొట్టిండ్రు, ఓపెన్ చేసిరు, పోయినరు. కొబ్బరికాయలు కొట్టి ఓపెన్ చేసిపోయిన కొనుగోలు కేంద్రం కానీ కొనుగోలు జరుగుతలేవు కదా. కొనుగోలు అక్కడక్కడ జరుపుతున్నారు. మొత్తం ఎప్పుడు జరపాలి? ఇంకా మాకు చాలా టైం ఉంది, కోతలు ఇంకా పూర్తి కాలేదు అని ముఖ్యమంత్రి. కోతలు పూర్తి కాకపోవచ్చు, 50% పైగా దాటినప్పుడు కొనుగోలు కేంద్రాల్లో 50% పైగా కొనుగోలు జరిపి ఉండాలి కదా. 10% కూడా జరపలే. 10%మే కోతలేనాయి అని చెప్తుండ్రు ముఖ్యమంత్రి గారు. పచ్చి అబద్ధం. మీరు ఎక్కడ పోయి చూడండి, తెలంగాణలో అంతటా కోతలు 50% పైగా అయిపోయినాయి. 60-70% దాకా కూడా అయిపోయినాయి. అది కొనుగోలు కేంద్రాలు తెరవని అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి కోతలు జరగలేదని చెప్తాడు. బండి సంజయ్ యాత్ర మీద దాడులు చేపిస్తాడు. బండి సంజయ్ కొనుగోలు కేంద్రాలకు పోతే ఏమైతుంది? రైతులు చెప్పుకుంటారు కదా, మా ఒడ్లు కొట్టలేరు సార్ అని. అది పబ్లిసిటీ అవుతుంది, మీడియాలో వస్తుంది, ప్రభుత్వం బదనామవుతుంది. రైతుల దృష్టిలో కేసీఆర్ డిమోరలైజ్ అవుతాడు. రైతు బాంధవుడినని పొద్దున్న లేస్తే రాత్రి దాకా చెప్పుకొని పాలాభిషేకాలు చేపించుకునే ముఖ్యమంత్రి ఇలా రైతు బాంధవుడు కాదు, రైతు రాక్షసుడని రైతులు అనుకునే పరిస్థితి వస్తుంది కదా. ఆ ఫ్రస్ట్రేషన్ లోనే దాడులు జరుగుతున్నాయి బండి సంజయ్ మీద. ఎవరైనా చేయనండి, ప్రజా సమస్యను ఎత్తి చూపినప్పుడు సాధారణంగా దానికి ప్రొటెక్షన్ ఇవ్వాలి,
వాళ్ళ వాయిస్ ఏందో ప్రభుత్వం వినాలి. ఎస్ అండి. బండి సంజయ్ గారు యాత్ర చేస్తున్నట్టు ఉట్టిగానే చేస్తున్నారా? మీకు కనపడతలేదా అక్కడ? ఆయన ఎక్కడ పోయి చూస్తున్నాడు? వడ్లు పోయి చూస్తున్నాడు. కొంటున్నారా లేదా? కొంటే సంతోషమే, కొనకపోతేనే కదా ఇబ్బంది. ఎస్ అండి. కొనకపోతేనే రైతులు చనిపోతున్నారు, వడ్లు నానిపోతున్నాయి, నష్టపోతున్నారు. ప్రైవేటు వ్యాపారులు 500 తక్కువ ధరకు కొని కొంటే రైతాంగం పూర్తిగా నష్టపోతున్నారు అనే విషయాల మీదనే కదా అతను కొనుగోలు కేంద్రాలకు పోయి చూస్తున్నది ప్రభుత్వం కొంటుందా లేదా అని. దాన్ని కూడా భరించకపోతే ఎట్లండి? భరించకపోవడమే ఇతని దుర్మార్గం. కేసీఆర్ ప్రభుత్వం యొక్క టిఆర్ఎస్ అధికార పార్టీ యొక్క దుర్మార్గం ఏంటంటే దాన్ని భరించలేకపోతుంది. ఎందుకు భరించలేకపోతున్నారు? మీరు నిజంగానే శుద్ధపూసలు అయితే కొనుగోలు జరుపుతుంటే బండి సంజయ్ యాత్ర మీద దాడి చేయాల్సిన అవసరం ఏముందండి? కాబట్టి ముఖ్యమంత్రి గారి ఏది మాట్లాడినా ఒక అబద్ధం మాట్లాడితే మరో అబద్ధం మాట్లాడాల్సిన పరిస్థితిలోకి కేసీఆర్ గారు వెళ్ళిపోయినరు. ఆయన ఆ కూపం నుంచి ఆయన బయటికి రావడం కష్టం. రాజకీయంగా అది అనర్థంగా మారబోతున్నది రాబోయే కాలంలో. అందులో ఎవ్వరికీ అనుమానం లేదు. రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ కల్లు శ్రీనివాస గారు. ఒక చక్కటి విశ్లేషణ అయితే అందించారు. ఒక అబద్ధాలపైన అబద్ధాలు చెప్పే ఒక కూపంలోకి ఇప్పుడు సీఎం కేసీఆర్ స్వయంగా దిగిపోయారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు వచ్చేసింది ఆయనకి అన్నది మీరు చెప్తున్నారు. ఎందుకంటే అక్రమ రాజకీయమే మనకి ఇక్కడ ఎక్కడ కనిపిస్తోంది. బీజేపీ లీడర్లపై దౌర్జన్యం కావచ్చు, అసలు రైతులను ఏమాత్రం పట్టించుకొని పరిస్థితి కావచ్చు, అలాగే బీజేపీని బలపడకుండా చేసే ప్రయత్నంలో భాగంగా ప్రజలు అలాగే రైతుల సంక్షేమాన్ని కూడా కేసీఆర్ ప్రభుత్వం విస్మరిస్తోంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదని విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.